క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికి వందనాలు. ఈ రెండో పర్యాయము సెకండ్ క్లాస్కి కూడా శ్రద్ధగా మరి ఆసక్తి చూపి సమయం అయిపోతున్నా ఒకవైపు వర్షం వస్తున్నా వినటానికి మాత్రం శ్రద్ధ చూపించినందుకు మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఇప్పుడు అంశం ఏంటంటే, దేవుని కొరకు నీవు నిలబడగలవా? ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా దేవుని కొరకు నీవు నిలబడగలవా అన్న అంశం ద్వారా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రయత్నించాం. మనిషి అనగానే సంఘజీవి, ఎక్కువ సమాజంలో ఉండటానికి ఇష్టపడతా ఉంటారు. మనుషులు ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టపడరు. ఆ సేవకుడు కానీ విశ్వాసులు కానీ తోటి మనుషులతో కలిసి ఉండటానికి ఇష్టపడతా ఉంటారు. అందుకే సమాజానికి దగ్గరగా ఉండటానికి ఇష్టపడతారే తప్ప దేవునికి దగ్గరగా ఉండటానికి ఇష్టపడలేరు. ఎందుకంటే ఆ మనుషుల ప్రవర్తన, ఆ ఆలోచనలు, ఆ క్రియలు మనకు కూడా నచ్చుతూ ఉంటాయి, ఇష్టపడతా ఉంటాం. ఉదాహరణ చెప్పాలంటే, ఒక సినిమా పాట కనపడ్డదనుకో, చూసామనుకో, అబ్బా భలేగుందే అని అనిపిస్తుంది. ఇంకొంతమంది ఎక్కడో పాట వస్తుంటే ఇక్కడ కాళ్ళు లోపటం, చేతులు లోపటం, మ్యూజిక్ వేయటం కూడా చేస్తూ ఉంటారు. ఉంటారండి అలాంటి వాళ్ళు? ఉన్నారు. ఎందుకంటే వాటిని ఇష్టపడతా ఉంటారు. అందుకే దేవుని మన అంశం ఏంటి? దేవుని కొరకు నీవు నిలబడగలవా? అది సమాజంలో ఎంతో ఇష్టంగా నడుచుకుంటున్న మనము దేవుని కొరకు నిలబడాలనేసరికి చాలా కష్టం అయిపోద్దట. అందుకే దేవుడు అంటాడు, ఆవగింజంత విశ్వాసం అన్నా ఉందా నీలో అంటాడు. 99%, 99% లోకంలో ఉన్న ఒక్క ఆవగింజంత బలము కలిగిన విశ్వాసం నీలో ఉందా అని అడిగే ప్రశ్న వేశాడు దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు ఇలా ప్రశ్న వేశాడు అనగానే, ఆ ఆవగింజ ఎలాంటిదో తెలుసా? సంపూర్ణమైన స్థితిలో ఉంటుందంట. ఆ సంపూర్ణమైన స్థితిలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నేను దేవుని కోసం నిలబడగలను, పాట పాడగలను, వాక్యం చెప్పగలను, నేను ఏదైనా చేయగలను, అవసరమైతే దేవుని కోసం కష్టపడగలను, అన్నీ చేయగలనండి అని అంటారు. కానీ నిజమైనది ఒకవేళ పరీక్షించే స్థితికి వచ్చినప్పుడు దేవుని కోసం నిలబడే వాళ్ళు కరువైపోయారట. ఉదాహరణకి మీకు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. అవి ఏంటంటే, లూకాసు వార్త ఒకసారి తీయండి. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త బైబిల్ ఉన్నవారందరూ కూడా లూకాసు వార్త 1వ అధ్యాయము 80వ వచనం చూడండి ఒకసారి. దొరికింది మీకు? 80. శిశువు 80వ వచనం 1వ అధ్యాయం లూకాసు వార్త 1వ అధ్యాయం 80, లాస్ట్ అండ్ ఫైనల్ 1వ అధ్యాయంలో. ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకును ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలో ఉండెను. ఈ మాట వినగానే నీకేమైనా అర్థమైంది? మీకేమర్థమైందో నాకేం తెలియదు, కానీ బైబిల్ చదువుతుంటే మీకు ఒక మంచి మాట అర్థం కావాలి. ఒక శిశువు ప్రజల మధ్యకు రాకుండా అరణ్యంలో ఎదుగుతున్నారట. శిశువు అంటే ఎంత వయసు ఉంటుంది చెప్పండి? ఏమైనా ఐడియా ఉందా?
శిశువు అంటే ఒక ఐడియా ఉందా మీకు? ఆ పుట్టినటువంటి వారిని శిశువులు అంటారు. అర్థమైందండి? ఆ పుట్టిన వాళ్ళు ఎక్కడున్నారట? అరణ్యంలో. మనుషుల మధ్య ఉన్నాడా? అరణ్యంలో ఉన్నాడా? ఎక్కడున్నాడని చెప్తుంది? అరణ్యములో ఉండెను. ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగు వరకు ఆయన అరణ్యంలో ఉన్నాడట. ఒక వ్యక్తి. జనం మధ్య ఉండటానికి ఇష్టపడతాం మనం. అర్థమైందండి? జనం మధ్య ఉండటానికి ఇష్టపడతాం. దేవుని కొరకు ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు ఇష్టపడతావా? ఎవరన్నా నా పక్కన ఉంటే బాగుండు. అప్పుడే ఆల్రెడీ అనుకుంటా ఉంటాం, ఈరోజు చాలా మంది సేవకులు రాలి వాళ్ళందరూ కూడా వస్తే బాగుండు అనుకుంటాం. అర్థమైందమ్మా? అంటున్నారా? అందరూ కూడా వస్తే బాగుండు. ఎవరు వచ్చినా రాకపోయినా నేను వచ్చాను, దేవుడు నా తండ్రి ఎదుట నేను ఉండాలి అన్న ఆలోచన రావాలి. ఎవరు ఉన్నా రాకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, నా దేవుని కోసం, ఒక సేవకుడు నా దేవుని కోసం నేనున్నా, నేనుంటా, నేను నిలబడతా, నేను చేస్తా. అర్థమైందండి? ఎంత కష్టమైనా నేను చేస్తా అనే స్థితికి రావాలి. ఆ స్థితి లేదు మనుషుల్లో, ఆ స్థితి లేదు సేవకుల్లో, ఆ స్థితి లేదు విశ్వాసుల్లో. ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడు, ఇక్కడ ఒక శిశువు ఉన్నాడు. ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగు వరకు, ఆ దినము వరకు. ఏ దినము? ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో దేవుని కోసం ఉన్నాడట. ఆ మనిషి ఎవరో చెప్పగలరా? ఐజాక్ గారు అన్నే? బాప్తిసమిచ్చి యోహాను గారు. జకరియా కన్ను ఎలిజబెత్కు పిల్లలు లేరండి. బాగా వినండి. జకరియా గారికి ఎలిజబెత్ గారికి పిల్లలు లేరు. దేవుడికి మొరపెట్టుకున్నారు, ప్రార్థనలు చేశారు. దేవుడు వారిని కనికరించాడు, గర్భఫలం తెరిచాడు. గర్భఫలం ద్వారా ఆయనకి కుమారుడు అనుగ్రహించాడు. కుమారుడిని అనుగ్రహిస్తూ ఇతను దేవుని కొరకు మార్గమును సరళము చేసేవాడు అని ముందే జాగ్రత్త. ఇతను దేవుని కొరకు, దేవుని కుమారుని కొరకే అని చెప్పేసి, దేవుని పని కొరకే బ్రతకాలి అని చెప్పేశారట. దేవదూత వచ్చి చెప్పగానే సరేనని, ఎప్పుడైతే ఈ శిశువు పుట్టాడో, బాప్తిసమిచ్చి యోహాను గారు పుట్టాడో, పుట్టిన వెంటనే తీసుకుపోయి అరణ్యంలో వదిలిపెట్టారట. మీరు వదిలిపెడతారా? ఏమంటే ధర్మయ్య గారు మనకు అసలు సంబంధమే లేదనుకుంటున్నాను. పుట్టిన వెంటనే తీసుకొచ్చి అరణ్యంలో వదిలిపెట్టారట. అరణ్యంలో ఉంటాయి జంతువులు, ఉంటాయి మృగాలు, ఉంటాయి. ఉండవండి? మరి శిశువు కదా, పారిపోయేవాడు కాదు, ఉరికేవాడు కాదు, నడిచేవాడు కాదు, కాపాడుకునేవాడు కాదు. అలాంటి వాడిని తీసుకొచ్చి అరణ్యంలో బాప్తిసమిచ్చి యోహాను గారిని వదిలిపెడితే, ఆ శిశువు ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగు వరకు అరణ్యములో ఉండెను. ఇప్పుడు చదువుకున్నాం మనం మాట. పుట్టటమే తీసుకుపోయి వదిలిపెట్టిన తల్లిదండ్రులు ఎక్కడన్నా ఉన్నారా అంటే వీళ్ళే. దేవుని కోసం అండి. ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరండి? ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరండి? పుట్టడమే ఆలస్యం. తీసుకుపోయిందంటే 7వ దినం తీసుకుపోయి చర్చిలో వదిలిపెట్టి, నాకు సంబంధం లేదు, నాకు అసలు సంబంధం లేదు, నా కొడుకు కాదు, ఈయన దేవునికి సంబంధించిన వాడు అనే సమూయేలును వదిలిపెట్టేసిందండి. మీకు తెలుసా? సమూయేలును వదిలిపెట్టేసింది. నాకు సంబంధం లేదు, నా కుమారుడు. మనకు అసలు పిల్లోడు కాసేపు కనపడకపోతేనే ఒకటే ఏడుపు, ఎడిపోయిండో ఎడిపోయినా ఎతుకుడు. కనపడకపోతే స్కూల్ నుండి కొంచెం లేట్ అయ్యేసరికి ఆలస్యం అయిపోయిందని వెతుకుడు. కానీ వీళ్ళు దేవుని కొరకు నిలవబెట్టారు తమ పిల్లలని. సేవకులుగా, బలమైన సేవకులుగా, బలమైన వారిగా నిలబెట్టారు. వాళ్ళు కూడా బలమైన వారిగానే నిలబడ్డారు. ఈరోజు మనం కూడా ఉన్నాం. అంత బలంగా మనం ఉన్నామా అంటే, ఏదన్నా కష్టం వస్తే అసలు సేవలో వదిలిపెడదామనే టైపు. ఇందాక ఇర్మియా గారు అంటారు, మనం వదిలిపెట్టడమే బెటర్ అనుకుంటా అండి. నిజమండి.
కష్టం వచ్చేసరికి ఏమనిపించేదో తెలుసా? ఏం చేవండి, అసలు ఇంట్లోకి వెళ్ళట్లేదు, ఆడలేదు ఈడలేదు అగో అనే పరిస్థితికి వస్తుంది. అవసరం అయితే పక్కదారులు అడ్డదారులు బ్రతకటానికి అబద్ధాలు, రకరకాల మోసాలు. సేవకులండి, సత్తుపల్లి ఏరియాలో చూశాను నేను. ఈ సేవకుడి దగ్గరకు వచ్చేసి భోజనం తింటాడు, 100 రూపాయలు తీసుకుంటాడు. మళ్ళీ రేపొద్దున ఆ సేవకుడి దగ్గర పోతాడు, భోజనం తింటాడు, 100 రూపాయలు తీసుకుంటాడు. ఇంకో సేవకుడి దగ్గర పోతాడు, భోజనం తింటాడు, 100 రూపాయలు తీసుకుంటాడు. ఈ నేర్చుకున్నది లేదు, ఏం లేదు, ఆ డబ్బుల కోసం తిరుగుతున్నట్ట. ఆ ఛార్జీలకి ఇచ్చే డబ్బుల కోసం 100, 150 ఇస్తారు కదండి, ఆ డబ్బుల కోసం తిరుగుతున్నాడట. నువ్వు సేవకుడిగా నిలబడాలని కోరుకుంటుంటే ఈ తిరుగుడేంటి? ఆ డబ్బుల కోసమా? దేవుడు నిన్ను పోషించలేడా? నిన్ను సంరక్షించలేడా? నిన్ను కాపాడలేడా? శక్తిహీనుడా? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అంటే, దేవుని నోట నుండి వచ్చే మాట ఎలా జీవిస్తాడంటే కలుగును గాక అనగానే నువ్వు తినే ఏమండి సాంబ మసూర ఓట్లు ఎక్కడి నుండి వచ్చినాయి? కలుగును గాక అన్న పదములో నుండి, ఆ మాటలో నుండి, ఆ ఆజ్ఞలో నుండి, వాక్కులో నుండి వచ్చినాయి. అందుకే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మీరు జీవిస్తున్నారు. రొట్టె అనుకుంటున్నావా? ఆ రొట్టెనిచ్చింది ఆ దేవుని మాట. ఆ రొట్టెనిచ్చింది ఎవరండి? దేవుని మాట. ఆ రోజు భోజనం తినటానికి ఆహారాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు అన్న యేసు ప్రభు గద్దించి బోధించాడండి. కానీ సేవకులకి అర్థం కావట్లే. రేపటికెలా దేవుని కోసం నిలబడు. నిన్ను నిలబెట్టుకునేవాడు దేవుడు. నిన్ను నిలబెట్టుకున్నవాడు మనిషి కాదు. మనిషి కాదు నీకు ఉద్యోగం ఇచ్చింది. మనిషి అయితే ఈ రోజు ఉంటాడు, రేపు చచ్చిపోతాడు. కానీ సజీవుడు. మృతులకు కాదు సజీవులకు దేవుడను అన్నాడు. తెలుసండి ఎవరికైనా దేవుడు? సజీవులకు దేవుడు ఆయన. చనిపోయిన వారికి కాదు, బ్రతుకున్న వాళ్ళకి దేవుడు. మోషేకే చెప్పాడు ఆ మాట, ఉన్నవాడను అనువాడను. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడు ఉండేవాడని, ఎప్పుడు మాట్లాడేవాడిని. చూసారా ఎంత చెప్పాడా? అలాంటి దేవునికి సేవకులై ఉండి బలంగా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆపదొచ్చినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నిలబడటానికి ఇష్టపడే పరిస్థితి లేదు. ఈ సంస్థను, ఆ సంస్థను, ఆ సంస్థను నేను ఇందాక చెప్పాను కదా, సంస్థలు కాదు మన పరలోకాన్ని నడిపించాయి. మినిస్ట్రీలు కాదు మన పరలోకానికి నడిపించాయి. మనుషులు కాదు మనల్ని పరలోకాన్ని నడిపించేది దేవుడు, దేవుని వాక్యం. అందుకే ఎప్పుడైతే దేవుని కొరకు తల్లిదండ్రులు ఇచ్చేశారో, వదిలేశారో, ఏం తిని బ్రతికారో తెలుసా? మత్తయి సువార్త చూడండి ఒకసారి, 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం నుండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం నుండి. యోహాను గారు బ్రతుకు ఎలా ఉందో చూడండి. కాబట్టి 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనము. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, ఎప్పుడైనా చూడండి ఒంటె రోమముల వస్త్రములు. ఈ రోజు డిజైన్ లేనిది బట్టలు వేసుకోవట్లేదండి. సేవకులు కూడా చూసారా, ఒక్కొక్కళ్ళు కోట్లు. అసలు ఆ కాలంలో ఏమీ లేవు. ఏం వస్త్రాలట? ఒక సేవకుడు వేసుకున్న వస్త్రాలు ఏంటి? ఒంటె రోమముల వస్త్రం, మొల చుట్టూ తోలు తట్టి ధరించుకునేవాడు. ఏం తిన్నాడట? చికెన్ కాదు, ఇప్పుడు మనం తిన్నదే చికెన్ కాదు, మిడతలను అడిగితేనయు అతనికి ఆహారమాయను. చూసారా, ఏం తిని బ్రతికావయ్యా దేవుని కోసం? శిశువుగా ఉన్నావు, అడవిలో వదిలేశాడు. ఏం తిని బ్రతికావు? ఎలా బ్రతికావు? నేను ఎలా బ్రతికానో నాకు తెలియదు, నా దేవుడు నన్ను బ్రతికించాడు, నా దేవుని కోసం నేను నిలబడాలి అనుకున్నాడు ఆయన. శిశువు పద ఎలా తింటాడండి? మీకు తెలుసు కదండి, పాలు కూడా తాగడం తెలియనోడిని శిశువు అంటారని మీకు ఇందాక నేను చెప్పాను. పాలు కూడా తాగని వాడిని శిశువు అంటారు. అర్థమైందా? అమ్మ జాగ్రత్తగా ఎత్తుకొని పాలు ఇలా ఇస్తే వాడు తాగుతూ ఉంటాడు, వాడిని శిశువు అంటారు. అంతే కదండి యశ గారు?
అలాంటి వారిని అడవిలో వేస్తే ఎవరు బ్రతికించారు? నిన్ను బ్రతికించలేడా? నువ్వు నిలబడలేవా? నువ్వు దేవుని కోసం నిలబడలేవా? పరుగులు పెడుతున్నావా మినిస్ట్రీల కోసమో, వాళ్ళు ఇచ్చే జీతాల కోసమో? నిన్ను బ్రతికించేది దేవుడయ్యా, నిన్ను నిలబెట్టుకున్నది దేవుడు. ఈరోజు సేవకుడిగా నీకు సర్వ హక్కులు ఇచ్చి, ఒక సంఘాన్ని ఇచ్చి, ఒక ప్రాంతాన్ని ఇచ్చి, ఒక గ్రామాన్ని ఇచ్చి, కొన్ని ఆత్మల్ని ఇచ్చి నిన్ను నిలబెట్టుకున్న దేవుని కోసం నిలబడకుండా పరుగులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఈరోజు చాలా మంది. ఏం తిన్నాడట? అడిగితేనే మిడతలో. అప్పుడప్పుడు మనం ఏమంటారని చాలా మంది తింటారు ఉసుళ్ళు. వర్షాకాలం వస్తాయి కదండి, ఉసుళ్ళు ఏపుకొని తింటూ ఉంటారు, బలం అంటాయి. అవి పురుగులే, అవి జాగ్రత్తగా తింటారండి. నాకు కూడా చాలా మొన్న ఒకసారి రెండో మూడో ఇంట్లోకి వచ్చేసరికి రెక్కలు ఇరిగిపోయి కాలు మీదకి ఎక్కుతున్నాయి. వామ్మో పురుగులన్నీ దులిపేసుకున్నాను. కానీ వాటిని తిని బ్రతికే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడి కోసము మిడతలు తిన్నాడట, అడిగితేనే తిన్నాడట. ఆహారం లేకపోతే పస్తులు పడుకునే రోజులు ఉన్నాయి. కష్టం వచ్చినా ఓర్చుకోవాలి, సహనం. నిన్ను నిలబెట్టుకున్నవాడు నిన్ను విడిచిపెట్టడు. నిలబడ్డా? నిలబడ్డాడు. ఏమని నిలబడి ఏమని గద్దిస్తున్నాడు చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమని గద్దిస్తున్నాడు? 5వ వచనం నుండి చదివినా, ఆ సమయమున యెరూషలేము యోదయ వారందరూ, యొర్దాను నది ప్రాంతానికి వారందరూ అతని యొద్దకు వచ్చి పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందిరి. ఏమంటుంది? ఏమని గద్దిస్తున్నాడు? సర్ప సంతానమా. చదవండి. ఆ మాట అనక ముందు ఎక్కడున్నాడో తెలుసా? అరణ్యంలో ఉన్నాడు. శిశువు కాడి నుండి వయసు వచ్చిందాకా, యవనస్తుడైన దాకా ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. మనుషులతో తిరగాలని మనం అనుకుంటాం, మనుషులు లేరు అక్కడ. జంతువుల మధ్య, చెట్ల మధ్య, అడవిలో. ఎందుకు ప్రభు నన్ను కూడా ఆ బండ్ల బోర్లో ఉంచొచ్చుగా ప్రభు? లేదు, నేను మనుషుల మధ్య నువ్వు ఉంచాలనుకోవటం లేదు. నువ్వు ఎక్కడ ఉండాలి? అరణ్యంలో ఉండాలి. నేను పిలిచిన దాకా నువ్వు ఎక్కడ ఉండాలి? అరణ్యంలో ఉండాలి. నువ్వు వెంటనే రావాలి, నేను పిలిచిన అమ్మటినే. అంటే వచ్చేసాడు. సర్ప సంతానమా, జాగ్రత్త. తప్పించుకునేవాడు ఎవడు? రాబో ఉగ్రత నుండి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పగలిగిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించడు అబ్రహాము మీకు తండ్రిని మీరు చెప్పుకొని తలంచుకుని వద్దు. అబ్రహాం మాకు తండ్రి, అబ్రహాం మాకు తండ్రి, మేము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము మా దేవుడు యెహోవా, మేము నమ్ముకున్నాం దేవుణ్ణి అని చెప్పుకొని బతుకుతున్నారట. వీళ్ళు విశ్వాసులు అనుకుంటున్నారు చాలా మంది. తర్వాత ఏమన్నాడు చూడండి ఒకసారి. తలంచవద్దు, దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలనని మీతో నిశ్చయముగా చెప్తున్నానని చెప్తూ, ఇదిగో గొడ్డలు రెడీగా ఉంది, జాగ్రత్త బిడ్డలారా అంటాడు. ఏమంటే మీకు అర్థమైందా పాయింట్? అబ్రహాము మాకు తండ్రి గాడా అంటే దేవుడు తెలియడానే? తెలుసానే? మీకు అర్థమైందా? దేవుడు తెలుసు, అబ్రహాము తెలుసు, కానీ సరైన విశ్వాసంలో లేరు వీళ్ళు, సరైన నిలబడే స్థితిలో లేరు వీళ్ళు, దేవుని కొరకు నిలబడే స్థితిలో లేరు. అందుకే తిడుతున్నాడైనా, గద్దిస్తున్నాడైనా, హెచ్చరిస్తున్నాడైనా. రాబో ఉగ్రతను తప్పించుకునేటానికి మీకు జ్ఞానం లేదంటున్నాడు. తప్పించేవాడు ఎవడంటున్నాడు మిమ్మల్ని? నిలబట్టం అంటే ఏదో కాసేపు కూసేపు 1 గంట వాక్యం చెప్పేసి ప్రార్థన చేసేసి ఆమేన్ అనేసి వాళ్ళు ఇచ్చిన సందా తీసేసుకొని ఇంట్లోకి పోయి మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదు. నిలబడాలి ఆయన కోసం, యథార్థంగా ఉండటానికి నిలబడాలి, పాపం చెయ్యకుండా ఉండటానికి నిలబడాలి, ప్రభు కోసమే బ్రతకటానికి నిలబడాలి, మనుషుల కోసం కాదు. భార్య కోసం అండి, పిల్లల కోసం బతుకుతున్నానండి, మా అత్తమామల కోసం బతుకుతున్నానండి, ఆస్తి కోసం బతుకుతున్నానండి, ఈ కాదు, దేవుని కోసమే. నీ ఆస్తి దేవుడు,
నీ బలము దేవుడు. అసలు దేవుని కోసమే ఉన్నాను, దేవుని కోసమే చచ్చిపోతాను, దేవుని కోసమే నేను నిలబడ్డాను. ఉన్నారా అలాంటి వాళ్ళు? అవునే ఉన్నారా? ఒకసారి ఉన్నారా లేరా అన్నది ఒక ఆయన్ను చూడాలి కదా. బైబిల్లో ఉన్నారో లేరో మీకు తెలియాలా. ఆదికాండం 6వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయం 8-9 వచనాలు. కొంచెం స్పీడ్గా ఉండాలి. ఆదికాండము 6వ అధ్యాయము అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడు. ఏంటి మిగతా వాళ్ళు లేరా? వింటున్నారండి? మిగతా వాళ్ళు లేరా? ఆ తరం వారు లేరా? ఏం చేస్తున్నారు ఉండి? ఏం చేస్తున్నారట? ఎంజాయ్మెంట్ లో ఉన్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రార్థన అయిపోయింది, ఇంటికి పోయినా అయిపోయింది, ఇంకా మనకు ఎంజాయ్. మళ్ళీ ఆదివారం అయితేనే బైబిల్ తీసి ఈ చర్చి ఊడుద్దాం. ఎప్పుడు ఓడవాలా? ఎప్పుడు? ఆదివారం నాడే. మిగతా రోజులు మనకు సంబంధం లేదు. ఆదివారం నాడే భక్తులు. మిగతా రోజులు దేవుని సన్నిధికి రారు, దేవుని సన్నిధిలో మోకరించరు, దేవుని జ్ఞాపకం చేసుకోరు. నిలబట్టమంటే ఏమనుకుంటున్నారు? ఆదివారం ఒక గంట వచ్చి కూర్చోవటం కాదు అది. ప్రతి దినము ప్రతి క్షణము దేవుని కోసం నిలబడాలి. ఏమన్నారు? మళ్ళొకసారి చదవండి అన్నమాట. నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడును, తన తరం అంతటిలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. తన తరం అంటే 100 సంవత్సరాలు. తెలుసా మీకు? అంటే ఐజాక్ గారు అంతేనండి. ధర్మయ్య గారు అంటే ఒక తరం గడిచిపోయిందంటే ఏంటన్నారు? 100 సంవత్సరాలు వాడు అయిపోయిందని అర్థం. ఆ తరం అంతటిలో జాగ్రత్తగా వినండి. ఒక తరం అంటే 100 సంవత్సరాల అంతటిలో నోవాహు ఒక్కడే కృప పొందాడట. మిగతా వాళ్ళు తినము ఏమన్నాడండి? పైన వచనం చూడండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? పెండ్లిళ్ళు కిచ్చుకుంటూ పెండ్లిళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారట? దేవుణ్ణి మర్చిపోయారు. దేవుని కోసం దేవుడు మమ్మల్ని పుట్టించాడు, దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు, దేవుడే నన్ను పోషిస్తున్నాడు, దేవుడే నాకు భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఈ స్థితిని ఇచ్చాడు, ఈ అంతస్తుని ఇచ్చాడు అన్న సంగతే మర్చిపోయారట. లేదు, పెళ్లిళ్ళకి ఇచ్చుకుంటూ పెళ్లిళ్ళు చేసుకుంటూ. అవునా? అంతేనా? ఏం చేస్తున్నారు? ఏడ గట్టికి లేదులే కానీ ఆడ గట్టిగా ఉంది. చూద్దన్నట్టు లోకాసు వార్త 17వ అధ్యాయం. లోకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం నుండి చూడండి. 26, 27 దొరికిందా? మీరు వెతికేసరికి నాకు నీరసం వచ్చేటట్టుంది కొద్ది. కానివ్వండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 26, 27 వచనాలు. ఏమ్మా చదవాలి మీరు కూడా. నోవాహు దినముల్లో జరిగినట్లు మనుషుని కుమారుని దినముల్లో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లిళ్ళు చేసుకొనుచు పెండ్లిళ్ళకి ఇచ్చుకుంటూ ఏమి ఎంజాయ్ చేయమంటే అసలు ప్రాణాన్ని ఇచ్చిన దేవుని మర్చిపోయారండి. దేవుని కోసం నిలబడే మనుషులు దేవుని కోసం నిలబట్టలేదు. అది పరిస్థితి. దేవుడు నిలబెట్టుకున్న మనుషులు దేవుని కోసం నిలబట్టలేదు. ఇది పరిస్థితి. దేవుడే నిలబెట్టుకుంటే దేవుని కోసం మనుషులు నిలబట్టలే. ఎవరి కోసమట? లోకం కోసం, లోకాశల కోసం. కార్లు, బంగళాలు, బిల్డింగులు, పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించుకోవడానికి. ఒక ఆయన ఉన్నాడు, ఆయన కాకినాడలో పెద్ద పాస్టర్ గారు, మామూలు పాస్టర్ గారు. 200 ఎకరాలు ఉంది పొలం, మాగాని.
అది చాలక ఆ సిటీలో మధ్యలో పెద్ద దాని ఏమంటారండి, ఒక సినిమా హాలు ఇంకేదో కట్టాలని ప్లాన్ చేస్తున్నాడండి ఇప్పుడు. ఏది కూడా బిజినెస్ మ్యానా ఏమండి? బిజినెస్ మ్యానా కూడా? అసలు నీకు అడుగుడి నీకు ఇవ్వబడు, నీకేం అవసరమో అడుగు నేను నీకు ఇస్తానంటే నువ్వు కూడబెట్టుకొని జనాలను చూపించి కూడబెట్టుకొని ఏం చేస్తావు నువ్వు? నీ తరతరాలు నింపుకోవటానికి వాళ్ళు బతకటం కోసం సంపాదించుకుంటున్నారు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని. దేవుని కోసం నిలబడటం కాదు, ప్రాణాలు పోయినా దేవుని కోసం కాదు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చాలా సంస్థల్లో ఉన్నారు వాళ్ళు, చాలా మినిస్ట్రీల్లో ఉన్నారు వాళ్ళు. దేవుని కోసం కాదండి వాళ్ళు, దేవుని కోసం కాదు. దేవుని కోసం అయితే నిన్ను నువ్వే దేవునికి సమర్పించుకోవాలి, నిన్ను నువ్వే. సరే ఏమంటున్నాడు అక్కడ, ఇంకో మాట చూద్దాం. నోవాహు ఏం చేశాడట? ఆ తరం అంతటిలో నిందారహితుడిగాను నీతిమంతుడిగా ఉన్నాడట, నిలబడ్డాడట దేవుని కోసం. ఏమంటే నిలబడ్డాడట దేవుని కోసం. 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడట. చచ్చిపోతారు రా బాబు అండగానే ఊరి మధ్యలో వడగడుతున్నావు, పోరి పిచ్చోడా, నువ్వు కూడా మాకు చెప్పి అంతటోడు పోయిన అంటున్నారట. ఏమంటున్నారు నోవా గారిని? ఎక్కడ కడుతున్నాడు వాడెక్కడ కడుతున్నాడు? హార్బర్లో కడతారు వాడలో. మీకు తెలుసో లేదో వాడలు ఎక్కడ ఉంటాయట? హార్బర్లో, అంటే దగ్గరలో, అవి సముద్రం ఒడ్డున. కానీ ఈయనెక్కడ వాడ కడుతున్నాడు? ఊరి మధ్యన. అసలు ఊరి ఊరిన నీళ్ళు వస్తాయా? చూసేవాడికి ఏమనిపించింది? వీడు పిచ్చోడు, వీడు మాకు చెప్పాడు అంతటోడా, వీడు మాకు చెప్పాడు. ఎన్ని రోజులు చెప్పాడో తెలుసా? 120 సంవత్సరాలు వాడను తయారు చేస్తూ చెప్తున్నాడట సువార్త. దేవుని కోసం నిలబడటం అంటే చూడండి, వాడును తయారు చేస్తూ రోజు కష్టపడుతూ రోజు సువార్త ప్రకటిస్తున్నాడు, రోజు కష్టపడుతున్నాడు, రోజు సువార్త ప్రకటిస్తున్నాడు. చూసిన వాళ్ళందరూ హేళన చేస్తున్నారు. చివరికి ఆయన కుటుంబం మాత్రమే రక్షణ పొందింది. మిగతా వాళ్ళందరూ, ఏళన చేసిన వాళ్ళందరూ, దేవుని కోసం నిలబడ్డవారు మాత్రమే ప్రాణాలతో బ్రతికాడు. మిగతా వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అది అర్థం కావట్లేదు చాలా మందికి. దేనికోసం నిలబడాలట? దేవుని కోసమే నిలబడాలి. ఇంకో వ్యక్తిని చూద్దామండి. ఇంకో వ్యక్తిని చూద్దామా? అబ్రహాం గారి గురించి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. ఈయన అబ్రహాము గారు అంటే విశ్వాసులకు తండ్రి. కానీ అబ్రహాము గారు కాకముందు అబ్రామ్, ఆయన పేరేంటో తెలుసా? అబ్రామ్. ఈ అబ్రాం గారి జీవిత చరిత్ర ఏంటో తెలుసా? తల్లిదండ్రులు ఉద్యోగం ఏంటో తెలుసా? పోనీ చదవండి. మీరు చాలా స్పీడ్గా ఉండండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనం. ఎట్లా నేను ఏమనగా ఎలాంటి వాళ్ళట? ఎలాంటి వాళ్ళు? ఇతర విగ్రహారాధన చేసేవాళ్ళు. అబ్రహాం గారు ఏం చేసేవాళ్ళు? విగ్రహారాధికుడు. దేవుడు అంటే తెలుసా? తెలియదు. దేవుడు అంటే తెలియదండి. విగ్రహారాధికుడు. అబ్రహాం గారు ఎవరు అనుకుంటున్నారు? మొట్టమొదట విగ్రహారాధికుడు. అలాంటి విగ్రహారాధికుడిని దేవుడు అన్నాడట. ఏమన్నాడు? ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. నేను ఒకటే చెప్తున్నా అబ్రామ్, నేను ఒకటి చెప్తున్నా, వింటావా, నిలబడతావా అన్నాడట. చెప్పండి ప్రభువా, తండ్రి చెప్పండి అనగానే ఏమన్నాడట? యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్తావా? వెళ్తే నేను ఆశీర్వదిస్తా, వెళ్ళకపోతే ఆశీర్వదించను. చెప్పితే నువ్వు వింటావా, చెయ్యగలవా, నిలబడగలవా అన్నాడట.
ఏమండి ఈరోజు ఉంటారా? ఎందుకు చెప్పు అనే వాళ్ళు ఎక్కువైపోయారు, కారణం చెప్పు అనే వాళ్ళు ఎక్కువైపోయారు, దేవుని పని చేయమంటే నేను ఎందుకు చేస్తా అనే వాళ్ళు ఎక్కువైపోయారు. విశ్వాసం అయితే మరీ దారుణం. ఇక సేవకుల మాట అయితే ఇక అసలు వాళ్ళకి చెప్పే పని లేదు, మొత్తం నాకు తెలుసు అనుకుంటున్నారు వీళ్ళు. చూసారా ఏమంటున్నాడండి? నేను ఒక మాట చెప్తున్నాను, అబ్రహాం, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్తావా, నిలబడగలవా అనగానే అబ్రహాం గారు అన్నాడంట, నాకు ఆ ఊరి పేరేంటో నాకు చెప్పలేదు, నేనెట్ట పోతా అన్నదా అండి? నాకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి, నేను ఖచ్చితంగా కనుక్కుంటా అంటారు మీరు. మీరు ఏమంటారు? అన్ని చెప్పినా, అడ్రస్ కరెక్ట్గా చెప్పినా వచ్చే వాళ్ళు కరువు అయిపోయారు. అసలు ఏ అడ్రస్ చెప్పకుండా నేను నీకు చూపించే దేశానికి వెళ్తావా అంటే వెంటనే భార్యని ఎమ్మడ పెట్టుకున్నాడట. బంధుమిత్రులను, అప్పటిదాకా బంధుమిత్రులు ఉన్నారు తెలుసు కదా, ఆ తాతయ్య, బాబాయ్, అక్కయ్య, చెల్లె, వీళ్ళందరూ ఉంటారు కదా బంధుమిత్రులు, వీళ్ళందరిని వదిలేశాడు, ఊరిని వదిలేశాడు, అంటే పశుపక్షాదులన్నిటిని వదిలేశాడు. భార్యను ఒక్కదాన్ని ఎమ్మడ పెట్టుకుని బయలుదేరి వెళ్ళిపోయాడట అండి. ఏ ఊరు ప్రభువా అని అడగలేదట, ఏ ప్రాంతం ప్రభువా అని అడగలేదట. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. నిలబడటం అంటే దేవుని కోసం చూడండి ఒకసారి ఎలా నిలబడ్డారు వాళ్ళు. హెబ్రీలకు రాసిన పత్రిక తీసారా? 11వ అధ్యాయం 8వ వచనము. పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశంలోకి బయలువెళ్ళెను. మరియు చూసారా, ఎక్కడికి వెళ్ళాలో అడగకుండా వెళ్ళిపోయాడట. ఎక్కడికి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా చెప్పు ప్రభువా అని అడగలేదట. దేవుని కోసం నిలబడటం అంటే ఎంత దూరమైనా వెళ్ళటమే దేవుని కోసం, దేవుని పని కోసం. ఎంత కష్టమైనా పడటమే దేవుని కోసం. అవసరమైతే ఆకలి దప్పికలు అయినా పర్వాలేదు. పాపం పౌలు శీలకట బోండాలు బిగించారట, జైల్లో పెట్టారట. ఏం చేశారో తెలుసా? ముందు అసలు బిగించక ముందు ఏం జరిగిందో తెలుసా పోనీ మీకు? బోండాలు బిగించారు అని చదివారు మీరు, అర్ధరాత్రి పాటలు పాడారు అని తెలిసేది మీకు, చదివారు కదా. ఏదో పాస్టర్ చెప్తే మీరు ఉంటారులే కానీ చదివారు అన్నది నేను నమ్మను. కానీ అంతకు ముందు వీళ్ళిద్దరిని కొట్టి ఈడ్చుకుంటూ పోయారు. ఈడ్చుకుంటూ పోయింది కాక తీసుకొచ్చి షీల్లో పెట్టి బోండాలు వేసి బిగించారట. కొట్టిన దెబ్బలకు రక్తం గారి ఏడవాల్సిన వీళ్ళు అర్ధరాత్రి లేచి పాటలు పాడుతున్నారు. నిలబట్టం అంటే ఏంటో తెలుసా? దేవుని కోసం నిలబట్టం అంటే ఇన్ని దెబ్బలు తిన్నా గొలుసులతో బిగించి వేసిన అర్ధరాత్రి లేచి దేవునికి కీర్తిస్తున్నారట, పాటలు పాడుతున్నారట. కీర్తనలు పాడిరి అని రాసుంటుంది బైబిల్లో. మీరైతే అమ్మో నన్ను కొట్టారు, అయ్యా అమ్మా అయ్యా ఏమి కేకలేస్తారు మీరైతే. నిజమా కాదండి? చిన్న దెబ్బ తగిలితేనే చర్చి మానేస్తారు విశ్వాసులైతే. నిజం చెప్పండి. మనోడు చెప్పలా, బండికి ఏదో పోయిందంటే వెంటనే వాక్యానికి రాకుండా పోయాడు. బండికి ఏదన్నా అయితే నీకెందుకు, ఇంకేదన్నా అంటే నీకు లక్ష్యం అనేది ఉంటే, లేదా ఉద్దేశం అని ఉంటే, లేదా నీకు గమ్యం చేరాలనేది ఉంటే అనేక రకాల ఉపాయాలు దొరుకుతాయి. వద్దు అనుకున్న తర్వాత ఏమీ ఆలోచించవు, నువ్వు నాకెందుకు అనుకుంటావు. వీళ్ళదేనండి, దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం కష్టపడాలి, దేవుని కోసం శ్రమ పడాలి, అవసరమైతే దేవుని కోసం ప్రాణాలు పోగొట్టుకోవాలని నిలబడ్డారు వీళ్ళు. అందుకే బోండాలు బిగించినా ప్రభు పాటలు పాడుతున్నారట. ప్రభు పాటలు పాడుతుంటే వెంటనే శరసాలంతా బ్రద్దలైపోయిందంట. కానీ పక్క ఖైదీలు ఏం చేస్తారో చెప్పండి. ఖైదీలు అంటే మీకు తెలుసా? అమ్మ వింటున్నారా? లేట్ అయిపోయిందా? ఖైదీలు ఎవరెవరు ఉంటారు తెలుసా? జైల్లో ఎవరెవరు ఉంటారు తెలుసా? హత్యలు చేసిన వాళ్ళు, రేపిస్టులు, మీకు అర్థం కావాలని చెప్తున్నాం, మూర్ఖులు, సైకోలు, దొంగతనాలు చేసిన వాళ్ళు, అవునా కదా? వీళ్ళందరూ జైల్లో ఉంటే
వీళ్ళు పాటలు పాడుతుంటే, అరే ఏం పాటలు అర్ధరాత్రి ఆపే, మాకు డిస్టర్బ్గా ఉంది. మీరైతే అంటే అంటారు కదా, ఆయన నైట్ కూడా మైకి పెట్టండి ఇక్కడ కూడా అంటారు. అనరా? బ్రహ్మాండంగా అంటారు. ఆపరా బాబు, అర్ధరాత్రి ఏం కావాలరా నాయనా అంటారు. కానీ వాళ్ళు పాడే పాటలు ఈ దొంగలు, ఈ వ్యభిచారులు, ఈ మూర్ఖులు, హత్యలు చేసిన వాళ్ళందరూ శ్రద్ధగా విని ఆ పాటల వైపు మనస్సు నుంచుతున్నారట. కలిగింది. శరసాలంతా బద్దలైపోయింది. జైలు అధికారి ఏమైపోయింది, అందరూ పారిపోయారు అనుకుంటుంది. కానీ వీళ్ళందరూ ఎక్కడే ఉన్నారు. ఎవరు పాటలేని చూసారా? ఎవరి పాటలు విని అంటే దేవుని పాటలు విని, దేవుని పాటలు పాడినందుకే వాళ్ళు ఆగిపోయారా అంటే ఆగిపోయారు. మరి అంత పట్టుదలతో వీళ్ళు పాడారు, అంత మధురంగా పాడారు, అంత సువార్త చేశారు. పాటల ద్వారా సువార్త మనం చేస్తామండి. సువార్త చేయడం అంటే ఏమనుకుంటారు, రోడ్లు పెట్టుకొని తిరగడం అనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో అదే ప్యాసనం. ఏమన్నా అంతే కదా, గుడ్ ఫ్రైడేకి మనం అదే చేస్తాం కదా, సిలువ పట్టుకొని అదే రోడ్డు మీద అనే పట్టుకొని తిరుగుతూ ఉంటారు. సువార్త అంటే ఏంటో తెలుసా? సత్యాన్ని బోధించటం, మార్గాన్ని చూపించటం. రోడ్లు పట్టుకొని తిరిగేది ఆ 2 రోజులు మాత్రమే, ఆ క్రిస్టమస్ రోజులు మాత్రమే జనాన్ని ఎమటేసుకొని డబ్బులు కూడబెట్టుకోవటానికి కాదు. సువార్త అంటే ప్రతిరోజు చెయ్యాల్సిన పని, ప్రతిరోజు దేవుని కోసం నిలబడాల్సిన పని. ఇదిగో పౌలు గారికి అన్ని దెబ్బలు తగిలిన పాటల ద్వారా సువార్త ప్రకటించినట్టు ఆ మూర్ఖులైనా లేకపోతే ఆ హత్యలు చేసిన వారికి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? శ్రద్ధగా విని మేము ఎక్కడే ఉన్నాం, మేము పారిపోలేదు అన్నాడట. అదండి దేవుని కోసం నిలబడటం అంటే. ఎంత కష్టమైనా సరే, ఎన్ని ఆపదలు వచ్చినా సరే, నలుగురిని వాక్యంలోకి నడిపించటం. వీళ్ళు ఒళ్ళు ఓనమైపోయిన దాకా తన్నులు తిన్నారండి. అర్ధరాత్రి మెలకు వచ్చిందండి వాళ్ళకి, దెబ్బలు తిన్న తర్వాత స్పృహ తప్పిపోతే అర్ధరాత్రి మెలకు వచ్చింది. అప్పుడు ఏం చేశారో తెలుసా? లేచి పాటలు పాడారు. లేచి పాటలు పాడారంటే వాళ్ళకేదో ఆనందం కలిగి కాదు, దెబ్బలతోటే సువార్త ప్రకటించారు ఆ జైల్లో ఉన్న వారందరికీ. అదండి దేవుని కోసం నిలబడటం అంటే. దెబ్బలు తిని కూడా సువార్త ప్రకటించారు. సందా ఇవ్వకపోతే ఆ ఇంటికి కూడా పోతారండి మీరు? నిజం చెప్పండి. ఒక 100 రూపాయలు చందా నెల పంపిస్తా ఒకసారి ఆగిపోయింది అనుకో, ఎందుకమ్మా ఇవ్వట్లేదు అని అనుకో, నా దగ్గర లేవు అన్నది అనుకో, కథ వాళ్ళ ఇంటికి పోవటం పని చేస్తాడు. ఎందుకంటే ఈరోజు డబ్బుతోటే సేవ అయిపోయింది, కానీ దేవుని కోసం సేవ లేదు. దేవుని కోసం ప్రాణాలు త్యాగం చేసేంత మంచి మనసు లేదు. దేవుని కోసం కష్టాలైనా అనుభవించి దేవుని కొరకు చచ్చిపోవాలన్న మంచి మనసు లేదు. నిజమండి, దేవుని కోసం నిలబడే స్థితి లేదు. ఎంతసేపటికి ఏదో ఒకటి ఆశించి, లోకంలో ప్రజల కోసం ఆశించి బ్రతకటమే తప్ప ఏమి ఉన్నా లేకపోయినా దేవుని కోసం నిలబడాలన్న మంచి మనస్సాక్షి లేదు. ఇంకొక ఆయన ఉన్నాడు, చూద్దామా? ఆదికాండం 39వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ఆదికాండం. ఈయన గొప్పతనం ఏంటో నేను చెప్తున్నా చూడండి ఒకసారి. అన్నలో ఈయన కొట్టేసి అసూయ పొరులైపోయి అన్నలో వీళ్ళని కొట్టేసి ఏం చేశారట? గోతులో పడేశారట. గోతులో పడేసిన వాళ్ళు ఆకుండా వర్తకులకు అమ్మేశారట. వర్తకులు ఏం చేశారో తెలుసా? ఎవరని వేరే వ్యక్తికి అమ్మేశారట. చూడండి ఒకసారి ఆ మాట చదవండి. ఆదికాండం తీసారా? పరోకి అమ్మేశారట. ఇస్మాయేలీలకు అమ్మేస్తే వాళ్ళు పోయి పోతీపరుకు అమ్మేస్తే, వర్తకుల దగ్గర నుండి పోతీపరుకు అమ్మేస్తే, పోతీపరు ఇంటిలో ఇన్ని బాధలు వచ్చినా సరే దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని కోసం నిలబడ్డాడట. 5వ వచనం వరకు రాసుకోండి ఆ మాటలు. ఎన్ని బాధలు వచ్చినా కానీ దేవుని కోసమే నిలబడ్డాడట. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కోసమే. ఏదో కానరాని దేశం, అనుకోని దేశం, బంధుమిత్రులు లేని దేశం, తెలియని దేశం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కూడా దేవుని కోసం నిలబడ్డాడట.
దేవుణ్ణి విడిచిపెట్టలేదట. ప్రతి దినం చేయాల్సిన ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడు. దేవునికి దగ్గరగానే జీవిస్తూనే ఉన్నాడు. తన యథార్థతను పోగొట్టుకోలేదు. తన మాట తీరులో, మాటల్లో తేడాలు రాలేదు. తన విశ్వాసంలో తేడా రాలేదు. తన నిరీక్షణలో తేడా రాలేదు. ఆఖరికి పోతీఫరు భార్య వచ్చి చేయి పట్టుకొని బలవంతంగా లాగినా చేసినా నా దేవుని దృష్టిలో నేను ఇంత గొప్ప ఘోరమైన నేరం చెయ్యను అని చెప్పేసి దేవుని కోసం నిలబడ్డాడండి. నిజమండి, దేవుని కోసం నిలబడటమంటే ఎవరో చూస్తున్నారు, అక్కడ ఎవరు లేరు. పోతీఫరు భార్య మాత్రమే ఉంది, ఒంటరిగా ఉన్నాడు. కానీ దేవుడు చూస్తున్నాడన్న భయము, దేవుని కోసం నిలబడాలన్న ఆలోచన ఉంది. ఈరోజు అలాంటి విశ్వాసులు, అలాంటి సేవకులు కరువైపోయారు. అలాంటి సేవకులు కరువైపోయారండి. నిజం, అలాంటి సేవకులు కరువైపోయారు. అందుకే బైబిల్ ఇంకా చదవమంటారా? చూడండి ఒకసారి, రాజుల మొదటి గ్రంథం 450 మందితోటి ఒక్కడే నిలబడ్డాడు. అంటే అర్థమైందా? 450 మందితో పాటు ఒక్కడే నిలబడ్డాడు పోటీగా. రాజుల మొదటి గ్రంథం తీయండి, 18వ అధ్యాయం 24వ వచనం. రాజుల మొదటి గ్రంథం. ఒక సేవకుడు అంటే ఎలా ఉంటాడో చూడండి ఇప్పుడు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము. మీరు ఎంతమంది ఉన్నారట? 450 మంది ఉన్నారు. నేను అంటారండి, ముందు మీరు కానివ్వండి అంటండి. ఒక్కడి మీద ఎంతమంది తిరుగుబాటు చేశారట? 450 మంది. ఆ ఒక్కడే మనమే అయితే ముందు పారిపోతాం, లేకపోతే లొంగిపోతాం. ఆ ఒక్కడే మనమే అయితే ఏం చేస్తాం? పారిపోతాం, లేకపోతే లొంగిపోతాం. కానీ 450 మందికి సమాధానం ఒక్కడే చెప్పాడు. ఏమని చెప్పాడు? చదవండి, చదవండి. వారు తమ 26వ వచనం. బయలా మా ప్రార్థన వినమని పేరు పెట్టి లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయచ్చు పోసుకుంటున్నారట. పోసుకొని గంతులు వేసుకుని ఎగురుతున్నారట. ఏం జరుగుతుంది అక్కడ? మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్దగా కేకలేయండి. ఏమంటుందట? వాడు పెద్ద దేవుడు, పెద్దవాడు, చాలా దూరం ఉంటుంటాడు వాడు దేవుడు కనుక పెద్దగా కేకలేయండి. వాడు ఒకవేళ మధ్యాహ్నం ధ్యానం చేస్తున్నాడేమో, ఇంకా కొద్ది కేకలేయండి. వాడు ఒకవేళ దూరంగా ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, వాడు నిద్రపోతుండేమో, ఒకవేళ లేవలేని స్థితిలో ఉన్నాడేమో. ఏంటంట? ఒక్కడు దేవుడి కోసం నిలబడ్డ ఒక్కడు ఏలియా ఒక్కడే. 400 ఏమండి చిల్లర మంది ఉన్నారు కదండి, వీళ్ళందరినీ లెక్క చేయట్లేదండి, హేళన చేస్తున్నాడండి. ఎంత ధైర్యం అండి! 450 మందికి పైన ఉన్న వారిని వీళ్ళందరినీ హేళన చేసుకుంటూ ఒక్కడు చేస్తున్నాడు. గట్టి కేకలేయండి, అరవండి, వాడు నిద్రపోయాడు, వాడు ప్రయాణంలో ఉన్నాడంటే కేకలేస్తున్నాడు. వాళ్ళు ఇంకొద్దిగా వచ్చే వెంటనే చర్మానికి, శరీరానికి ఘాట్లు పెట్టుకుని అరుతున్నారు వాళ్ళు. అందుకే ఒక్కడు 1000 మందితో ఎంతమంది అండి దేవుని దృష్టిలో? ఒక్కడు 1000 మందితో సమానం. ఒక్కడు 1000 మందితో సమానం. నువ్వు ఒక్కడివే అనుకుంటున్నావు, నీ వెనక చాలా మంది దూతలు ఉన్నారు. దేవుడే నీ పక్షమునున్నాడు. నిలబడటానికి నీకు ధైర్యం లేదు. దేవుడే నీ పక్షమునున్నాడు, దూతలున్నారు. అయినా నీకేమవుతుందో తెలుసా? వాళ్ళు నీకు కనపడటం లేదు, ఎదురుగా ఉన్న లోకం కనపడుతుంది. అందుకే నీకు భయం కలుగుతుంది. అది కష్టమైన, నష్టమైన, ప్రాణం పోయినా, ఏదైనా సరే
ఎవరున్నా లేకపోయినా, ఈ ఆస్తులున్నా అంతస్తులున్నా ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా ప్రభు కోసం నిలబడాలి. ఏలియా అలాగే నిలబడ్డాడు. ఏలియా అలాగే నిలబడ్డాడండి. ఎంత కష్టం వచ్చినా సరే, వీళ్ళు నన్ను చంపుతారా, చంపనే అనుకొని నిలబడ్డాడు ఆయన. ఈరోజు మనం నిలబడటానికి భయపడే స్థితిలో ఉన్నాం. అంతేగాక ఇంకా చూద్దామా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12-13 వచనాలు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12-13 వచనాలు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై శద్రకును మేషకును అబేద్నెగోను పట్టుకొని రెండన ఆజ్ఞేయుగా వారు ఆ మనుషులు పట్టుకుని రాజ సన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఎట్లనమో ఏం చేశారట, విపరీతమైన అగ్నిని పెట్టేసి దాంట్లో వేసేసారట. ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుంటున్నారట శద్రకు, మేషకు, అబేద్నెగో. ఆ ప్రాణం పోయినా దేవుని కోసం పర్వాలేదు, ఒకవేళ ప్రాణాన్ని కాపాడగలడు, ప్రాణాన్ని కాపాడకపోయినా పర్వాలేదు అన్నారు వాళ్ళు. దేవుని నమ్మటం అంటే, దేవుని కోసం నిలబడటం అంటే చాలా సింపుల్ అనుకుంటున్నారు ఈరోజు చాలా మంది. దేవుణ్ణి ఆధారం చేసుకుని డబ్బులు సంపాదించడానికి సేవకొస్తున్నారే తప్ప ప్రాణం పోయినా దేవుని కోసం నిలబడాలన్న వాళ్ళు లేరు. కొద్దిమందిని కూర్చోబెట్టుకోవటం, మాదొక మినిస్ట్రీ అని పెట్టుకోవటం, వాళ్ళ ద్వారా ఇంకొంత డబ్బులు సంపాదించుకోవటం, వాళ్ళ ద్వారా ఇంకొద్దిగా డబ్బులు సంపాదించుకోవటం, ఈ పరిస్థితే తప్ప ప్రాణం పోయినా పర్వాలేదు దేవుని కోసం. ఏమి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, దేవుడు మా ప్రాణాలు తీసినా పర్వాలేదు, ఆ దేవుని కోసం బ్రతుకుతాం అనే మనస్సాక్షి కలిగిన సేవకులు ఈరోజు ఉన్నారా? ఉన్నారండి? లేరు. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అన్న పరిస్థితి అంతా. ఇచ్చి పుచ్చుకోవటం కదా, ఎవరు తీసుకోవటం పుచ్చుకోవటమే, ఇచ్చుకోవటాలు లేవే కాడ. సేవకులంతా అలాగే. నిజమండి, దేవుని కోసం లేరు. శద్రకు, మేషకు, అబేద్నెగో దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు, దేవుని కొరకు, సేవ కొరకు బ్రతికిన వాళ్ళు. అలాంటి మనస్థితి లేదు ఈరోజు సేవకులకి. ఇంకా చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి 19 వచనాల వరకు ఒక కుష్టి రోగి వచ్చాడట. 10 మందిని దేవుడు స్వస్థపరిస్తే ఎంతమంది వచ్చారట? కేకలు వేస్తే మీరు వెళ్ళి యాజకుడు కనపరుచుకున్నాయా అని చెప్పాడట. దారిలోనే స్వస్థత పొందారట. ఎవరు స్వస్థపరిచారు? దేవుడు. మరి ఎవరి కోసం నిలబడాలి? ఎవరు నీకు ప్రాణాన్ని ఇచ్చింది? ఎవరి కోసం నిలబడాలి నువ్వు? పారిపోయారే 9 మందికి ఏమైందో తెలుసా? స్వస్థత వచ్చింది. అసలు దేవుడే అవసరం లేదే వాళ్ళకి, దేవుడితో పని లేదండి. ఎలా ఉన్నారు తెలుసా? బాగా డబ్బు వచ్చేసరికి సేవకుడు పక్కన కూర్చుంటాడు, ఇంకొకటి నుంచోబెట్టు వాక్యం చెప్పిస్తా ఉంటాడు. వీడు చెప్పడేగా, వీడు బాగా రెస్ట్లో ఉండాలి ఇక, ఎందుకంటే విశ్రాంతి. అర్థమైందండి? వీడు బాగా కూర్చోవాలి, ఆడొచ్చి వాక్యం చెప్పాలి. ఏం చెప్తున్నారండి అసలు? ఇంకో కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళ సంఘంలోనే వాక్యం చెప్తారు, ఇక మిగతా వాళ్ళకి వాక్యం చెప్పరాళ్ళు. నశించిపోతున్న ఆత్మల దగ్గరకు బోరు వాళ్ళు వాళ్ళ సంఘంలోనే చెప్తారు ఇక, అంతే.
మాకు ఈ సంఘం ఉందండి, ఈ నలుగురు ఉన్నారు, వీళ్ళకే చెప్తాం, ఇంకెవరికి చెప్పం, మేము పోం, మేము రాం. ఇదండి పరిస్థితి. అందుకే 10 మందిని స్వస్థపరిస్తే 9 మంది లోకంలో కలిసిపోతే ఒక్కడు దేవుని కోసం నిలబడ్డాడు. వెంటనే పెద్ద కేకలు వేసుకుంటూ దేవుని మహిమపరుస్తూ యేసు ప్రభు పాదాలు పట్టుకున్నాడండి. అయ్యా, నువ్వు లేకపోతే నాకు స్వస్థత లేదు, నువ్వు లేకపోతే నాకు ఆరోగ్యం లేదు, నువ్వు లేకపోతే నాకు ఈ స్థితే లేదు అని చెప్పేసి దేవుని కోసం నిలబడ్డాడు. ఈరోజు ఉన్నారు అలాంటి వాళ్ళు? ఈరోజు ఉన్నారు అలాంటి వాళ్ళు? లేరు. అలాంటి సేవకులు లేరు, అలాంటి విశ్వాసులు అంతకన్నా లేరు. ఇంకొక ఆయన ఉన్నాడు, చూద్దానండి. అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో కొర్నెల్లి, రాసుకోండి, రిఫరెన్స్ రాసుకోండి. కొర్నెల్లి అందరూ అన్యులే, కానీ ఆయన ఒక్కడే విశ్వాసి. ఆయన ఒక్కడే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన ఒక్కడే భయభక్తులు కలిగిన వాడు కనుక ఆయనతో సరిపెట్టలేదు, ఆయన కుటుంబం అంతా కూడా దేవునిలోకి రప్పించాడు. అర్థమైందండి? దేవుని సేవకు మీరు మాత్రం వస్తే సరిపోద్దా? వాక్యం వినటానికి మీరు మాత్రమే వస్తే సరిపోద్దా? మీ భార్యలు రావద్దా? మీ పిల్లలు రావద్దా? అంటే మాకెందుకండి, వాళ్ళు వచ్చారు రాకపోతే రాకపోయారు అనుకునే వాళ్ళు ఎక్కువ. కానీ ఇక్కడ ఏం చేశాడో తెలుసా? కొర్నేలు ఏం చేశాడు చూడండి ఒకసారి. ఆ మాట చదువుతారా? 10వ అధ్యాయం. ఇటలీ పటాల మందు తన ఇంటి వారందరినీ కూడా భయభక్తుల్లో నడిపించాడట. తన కుటుంబం కాదు, తన పని వారందరినీ కూడా బాప్తిస్మం ఇప్పించాడట. లాస్ట్ వచనంలో మీరు చదివితే అర్థం అవుతుంది. ఒక్కడేనండి, ఒక్కడు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే మిగతా కుటుంబం మొత్తాన్ని రక్షణలోకి నడిపించాడు. ఒక్కడొస్తే ఆ ఒక్కడే ఇంట్లో నుండి, మిగతా వాళ్ళు రాకపోయినా మాకు పర్వాలేదు, మాకు సంబంధం లేదు. దేవుని కోసం నిలబట్టం అంటే ఇదేనా? దేవుని కోసము విశ్వాసంలో నిలబట్టం అంటే ఇదేనా? ఒక్కసారి ఆలోచించండి. ఎవరు వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదని కాదు, ఇక్కడ నీ కుటుంబం కూడా అవసరమే ఇక్కడ. అందుకే ఏమన్నాడు ఒకసారి చూడండి. ఇటలీ పటాల మందు అనబడిన ఆ పటాల మందు శతాధిపతి అయిన కొర్నేలి తన భక్తిపరుడే కాక తన ఇంటి వారందరితో కూడా, చూసారా, ఇంటి వారందరితో కూడా, నీవు ఒక్కడితో కాదు, ఇంటి వారందరితో కూడా నిలబడటం అంటే అది, నిలబెట్టడం అంటే అది, ప్రాణం ఇయ్యటం దేవుని కోసం అంటే ఇది. అంతేగాని ఏదో నీ భక్తికి నువ్వు ఒక 10 రూపాయలు చందా ఇచ్చి వెళ్ళిపోవటం కాదు. ఇది కుటుంబం మొత్తం కూడా పరలోకానికి నడిపించాలన్న తపన, ఆలోచన, ఈ విధానం కావాలి. అది లేదు ఈరోజు చాలా మంది, అలాంటి విశ్వాసం లేదు చాలా మందికి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, చాలా మంది అలాంటి స్థితిగతుల్లో లేరు. చదువుతారా? టిక్కి పెట్టుకోండి. అసలు దేవునిలో నిలబడని వారు ఎవరెవరో నీకు చెప్తాను ఇప్పుడు, రాసుకోండి. దేవునిలో నిలబడని వారు ఎవరు? ఎవరో చెప్పానా? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం 21వ వచనంలో ఒక ఆయన ఉన్నాడు, దొంగతనం చేసి గోడారంలో దాచిపెట్టుకున్నాడు. ఎవరైనా? ఆకాను బంగారాన్ని దాచిపెట్టుకున్నాడు. దేవుని బిడ్డ ఉండి ఆ బంగారం దొంగతనం చేస్తాడండి. ఇక్కడ దేవుని బిడ్డ ఉండి సంతానం దొంగతనం చేస్తాడు. చూసారా? బంగారం దొంగతనం చేసిన వాడు దేవుని బిడ్డే కాదంటల్లా. దేవుని బిడ్డ అలాంటి చెయ్యొచ్చా? చెయ్యకూడని పనులు చేస్తున్నాడు ఇక్కడ. నిలబడవలసిన వాడు నిలబడలేదు. ఇంకొక ఆయన చూద్దాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26, 27 వచనాల్లో నయమాను కుష్ఠరోగం పోగొట్టుకుంటే గేహాజీ తెచ్చుకొని పెట్టుకున్నాడట కుష్ఠరోగం. ఎందుకో తెలుసా? ఏది వద్దని చెప్పాడో అదే కావాలని తెచ్చుకున్నాడు. దేవుని కోసం నిలబడాల్సిన వాడు దేవుని కోసం నిలబడకపోగా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు గేహాజీ. రిఫరెన్స్ రాసుకున్నారా? రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26, 27 వచనాలు. దేవుని కోసం నిలబడమని గేహాజీ ఎవరు అనుకుంటున్నారు? దేవునికి సేవకుడు అండి, దైవజనుడిని శిష్యుడండి. ఈయన ఎలీషా శిష్యుడైనా అలాంటి వాడు దేవుని కోసం నిలబడతాడేమో అనుకుంటే
పరుగున పరుగున పోయి బంగారం తెచ్చుకొని కుష్ఠరోగం తెచ్చుకున్నాడండి. తన కుటుంబానికి మొత్తానికి తెచ్చుకున్నాడండి కుష్ఠరోగం. ఇంకా చెప్తారా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వచనాలు. మత్తయి సువార్త ఇక్కడ యోధా గారు కూడా అదే పని చేశాడు. దేవుని కోసం నిలబడాల్సిన యోధా గారు. అర్థమైందండి? ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నిలబడమని నిలబెట్టుకున్న దేవుని కోసం నిలబడే పరిస్థితి లేదు ఈరోజు సేవకులు. ఆ, 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 ఏమని అడుగుతున్నారట? అసలు యేసు ప్రభు కోసం నిలబడటానికి శిష్యుడైన వాడయ్యి నాకేమిస్తారేంటి, నాకేంటి, యేసు ప్రభుని అప్పకెత్తావు నాకేంటి, నువ్వు నిలబడుతున్నావా అమ్మేస్తున్నావు దేవుణ్ణి. చాలా మంది ఉన్నారు, అదే చెప్తున్నాను. పాస్టర్లు దేవుణ్ణి నమ్ముతున్నారు ఈ మధ్య. ప్రైజ్ రేట్లు పెట్టారు పాస్టర్లు, అమ్మేస్తున్నారు. చాలా మంది అమ్ముతున్నారండి. బ్రహ్మాండమైన రేటు పలుకుతుంది, దేవుణ్ణి అమ్ముతున్నారు. ఎందుకనంటే దేవుణ్ణి అమ్మే స్థితికి దిగజారిపోయారు దేవుని కోసం నిలబడాల్సిన వారు. ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో. ఇది చదవండి మీరు, మీకు అర్థమవుద్ది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఏం చేశాడంటే పౌలు గారిని విడిచిపెట్టేసి, సేవని విడిచిపెట్టేసి, సహవాసాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడట, లోకంలో కలిసిపోయాడట. మీకు అర్థమైందా? మన ఆంధ్రే గారు వాళ్ళ నాన్నగారు మొన్నటిదాకా సేవ దేవుడు 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 అనిపోయి లోకంలో కలిసిపోయాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. నిజమే, కొద్ది కష్టం రాగానే, ఒక శ్రమలు రాగానే ఎవడో ఏదో చెప్పేసరికి ఉత్తిగినే పడిపోయే స్థితికి వచ్చేసారు. నిలబడాల్సిన వారు, నిలబెట్టాల్సిన సేవకులు జారిపోతూ, లొంగిపోతూ, పడిపోతూ, పాపములో దిగజారిపోతున్నారు. ఈరోజు పాపంలోకి దిగజారిపోతున్నారు. అందుకే దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఈ దినమందు దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సాతానుగాడు ఏం చేస్తున్నాడు చూద్దాం. లోకాసువార్త 22వ అధ్యాయం 31వ వచనం. సాతానుగాడు ఏం చేస్తున్నాడు నీకు అర్థమైతే నువ్వేం చేయాలో తెలిసింది కదా. లోకాసువార్త 22వ అధ్యాయము 31వ వచనములో, సీమోను సీమోను, ఏం చేస్తుందంట ప్రతి దినము సేవకుల్ని? అమ్మా వింటున్నారా? పట్టుకొని ఏం చేస్తుంది? పట్టుకొని ఏం చేస్తుంది? జల్లేస్తుంది. ఎప్పుడు తాలికించబై దొరుకుతావో అని జల్లెత్తుందంట. అర్థమవుతుందా? ప్రతిరోజు ఎక్కడ లొంగిపోతావా అని చూస్తుంది సాతాను. నీ బలహీనతలే దానికి వాడికి ఆయుధం, నీ మాట తీరేది వాడికి ఆయుధం, నీ లోకాశలే వాడికి ఆయుధం. కాబట్టి మార్చుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నావు, అందుకే రోజు చల్లిస్తుంది నిన్ను. ఇంకా హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. వాడు ఏం చేస్తాడంట? పేజీ నెంబర్ చెప్పాలా ఏంటి? మీరు అసలే సేవకులు, పేజీ నెంబర్ చెప్తే పరువు పోద్ది. పేజీ నెంబరు 770వ పేజీ. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఊరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తమ వలలో వాడిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఎవరు దొరుకుతారు అని వాడు గాలాలు పట్టుకొని తిరుగుతాడంట. మీకు అర్థమైందండి ఎవరు తిరుగుతున్నారు ఇప్పుడు?
బ్రహ్మాండంగా గాలాలు పట్టుకున్నాడు, ముళ్ళు పట్టుకున్నాడు. అందరికి అసలే వర్షాకాలం చేపలు బాగా దొరుకుతాయి. ఎవరు దొరికారో నాకు తెలియదు, కానీ మీలలో ఎవరు దొరికారో తెలుసుకోండి, ఆలోచించండి జాగ్రత్త. వాడు గాలం వేసుకొని ముక్కు కేసి లాగుతుండంట. నీ బలహీనతలు వాడికి కనపడకూడదు. నీ బలహీనతలు ఉంటే ఇప్పుడే వదిలిపెట్టేసేయ్. దేవుని కోసం నిలబడు, లొంగిపోకు, వంగిపోకు, బలహీనుడు కాకు. నువ్వు బలహీనుడు అయితే వాడు నిన్ను ఆడుకుంటాడు, నీ సేవ పాడు చేస్తాడు, నీ సంఘాన్ని పాడు చేస్తాడు, నీ విశ్వాసాన్ని పాడు చేస్తాడు, నీకు దూరం చేస్తాడు. జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? ఇంకా మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేత ఆయన చేతుల్లో ఉన్నది. నువ్వు కరెక్ట్ గా వాడి చేతిలో చిక్కుకున్నావా లేదా అని చెప్పి ఏనేం చేస్తాడు? తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన చేత ఈయన చేతిలో ఏముందో చెప్పండి అయ్యా. మీరెక్కడున్నారో చెప్పండి అయ్యా. తాలు గింజలు అయితే కింద గట్టి గింజలు కింద పడితే తాలు గింజలు అయితే ఎగిరిపోతాయ్యా. ఈయనెవరయ్యా? చేత పట్టుకున్నది ఎవరు? చేట ఆడేం చేస్తాడు? ముక్కు గాలం వేసి లాగుతుండు. వాడేం చేస్తాడు? వాడు రాగుతుండు. ఈయన చేట పట్టుకున్నాడు. మధ్యలో మీరున్నారు, సేవ సేవ అంటున్నారు. శద్రకు మెషకు లాగా ఉంటారా? అబ్రహాము లాగా నిలబడగలరా? నోవాహు లాగా నిలబడగలరా? లేకపోతే హానోకు వలె దేవునితో నడవగలరా? ఏం చేస్తారు? ఏం చెయ్యగలరు? ప్రాణం పోయేంత వరకు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఆ మినిస్ట్రీల పేరు కాకుండా ప్రభు పేరు కోసం, ప్రభు కోసం బ్రతకటం నేర్చుకోండి. ఎవరి కోసం? మనకు ఆయుష్నిచ్చిన దేవుని కోసం, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుని కోసం, మనల్ని సేవకులుగా నిలబెట్టిన దేవుని కోసం, ఏర్పాటు చేసుకున్న దేవుని కోసం, తల్లి గర్భమందు పిండముగా రూపింపబడక మునిపే నిన్ను ప్రతిష్ఠించుకున్న దేవుని కోసం నిలబడతావా? ఇక నుండి అయినా పడిపోతారా? నిలబడే వాళ్ళు ఎవరు, పడిపోయే వాళ్ళు ఎవరు? ఆయన ఏం చేస్తుండ? ఇందాక చెప్పుకున్న వాక్యంలో కనిపెట్టుకొని ఏం చేస్తానండి? మీ అందరిని చూస్తుండా? జాగ్రత్త. సేవలో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. ఎక్కడ పడిపోకుండా అక్కడ నిన్ను వాడు జల్లించడానికి చూస్తున్నాడు. ఈయన చేట పట్టుకొని ఉన్నాడు. పొరపాటున వాడికి దొరికినా, పొరపాటున ఈయనకు దొరికినా మీరు ఉండాల్సిన ప్లేస్ ఎక్కడ? అందుకే ఏమన్నా బోధకులకు కఠినమైన ఉందా లేదా? ఇద్దరు ఎదురు చూస్తున్నారు మీ ఇద్దరి కోసం, మీ అందరి కోసం ఇద్దరు ఎదురు చూస్తున్నారు. అందుకే చాలా జాగ్రత్తగా, అవసరమైతే దేవుని కోసమే ప్రాణం పోగొట్టుకోవటానికైనా సిద్ధపడటానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సరే, అందరికి వందనాలు.